హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు అయితే ఎక్కడికి వెళ్తున్నానని చూస్తున్నానా? అదేనండి, ఈరోజు అయితే మీకు తెలుసు కదా, ఈరోజు అయితే స్పెషల్ డే ఏందో మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఏంటంటే ఈరోజు అయితే ముక్కోటి ఏకాదశి. కాబట్టి మనమైతే టెంపుల్కి వెళ్ళాలని మేమైతే మా దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్తున్నాము. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే మాకు దగ్గరలో ఉంది. ఆ టెంపుల్కి అయితే మేమైతే వెళ్తున్నాను. మేమైతే చూడండి, ఆ టెంపుల్కి అయితే మేము మా పిల్లలు మా ఆయన అయితే మేమైతే ఈ టెంపుల్కి వెళ్తున్నాము. చూడండి, ఈ టెంపుల్కి వెళ్ళే దారిలో ఇట్లా చెట్లు ఇవన్నీ ఉంటాయి. చూడండి, మా నాన్నమ్మ కూడా మేమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. చూడండి, ఇక్కడైతే చూడండి, వెళ్తూ ఉంటే మనకి చక్కగా చెట్లు కూడా కనిపిస్తుంది. అంటే ఇది కొంచెం జంగల్ ఏరియా, కొంచెం అన్ని చెట్లు అవన్నీ ఉంటాయి. చూడండి, మా ముందు కూడా చాలా వెహికల్స్ వెళ్తున్నాయి అక్కడికే, టెంపుల్కే. సో చూడండి, మీరు కూడా ఏ టెంపుల్కి వెళ్తున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, మనమైతే ఇంకా ముందుకు వెళ్దాము. ఇంకా ముందుకు వెళ్తే ఇంకా లొకేషన్ అంతా బాగుంటుంది. పైనకి అయితే వెళ్తే చూడండి, ఇక్కడైతే చూడండి చెట్లు అవన్నీ అయితే మీకైతే కనిపిస్తున్నాయి. చూడండి, ఇక్కడైతే చూడండి, ఇంకా చాలామంది అయితే దర్శనానికి చాలామంది అయితే చూస్తున్నారు కదా, దర్శనం చేసుకోవడానికి అయితే వస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే దేవుడు అయితే మేల్కుంటాడంటారు కదా. సో ఆషాఢ మాసంలో అయితే పడుకొని కార్తీక మాసంలో పక్క తిరుగుతాడంట. తిరిగి ఈరోజు అయితే మేల్కుంటాడంట. 33 కోట్ల దేవతలతోనైతే భగవంతుడు అయితే ఈరోజైతే ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేస్తాడు. ఈరోజైతే మనం భగవంతుని దర్శించుకోవడం అయితే చాలా పుణ్యము. సో అందరూ వీలైనంత వరకు అయితే టెంపుల్కి వెళ్ళి భగవంతుని దర్శించుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, మేమైతే ఫైనల్గా చూస్తున్నారు కదా, టెంపుల్కి అయితే వచ్చేసాము. సో ఫ్రెండ్స్, ఇదే వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూస్తున్నారు కదా, మేమైతే ఫైనల్గా వచ్చేసాము. ఇక్కడైతే మా టెంపుల్లో అయితే గుట్టపైకి వచ్చి అడుగడుగున గుళ్ళు అయితే ఉంటాయి. చూడండి, ఇక్కడైతే క్లారిటీగా అనిపిస్తుంది కదా. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఉత్తర ద్వారం నుంచి వెళ్ళాలి కాబట్టి మేమైతే ఇక్కడ నుంచి వెళ్ళాము, ఉత్తర ద్వారం నుంచి అయితే వెళ్తాము. కొబ్బరికాయ అయితే తీసుకున్నాము దేవుడికి అయితే కొట్టడానికి. సో ఫ్రెండ్స్, మేమైతే ఉత్తర ద్వారం నుంచి వెళ్తున్నాము. సో మనకు వెళ్ళే దారిలో అయితే ఇట్లా అయితే బొమ్మలు అయితే అరేంజ్ చేశారు. చూడండి, సో ఫ్రెండ్స్, ఇదంతా కూడా డెకరేషన్ అనేది మా వారే చేశారు. ఎందుకంటే మా వారు డెకరేషన్ చేశారు కదా. చూడండి, ముందు అయితే మా మామయ్య అయితే వెళ్తున్నారు, ఆయననే మా మామయ్య. సో మా మామయ్య మా పాపని ఎత్తుకొని వెళ్తున్నాడు. మా మామయ్య మా అత్తమ్మ అయితే ఇక్కడనే వర్క్ చేస్తారు. పాపం వాళ్ళు మార్నింగ్ వచ్చారు, ఎర్లీ మార్నింగ్ 2 o'clock వచ్చారు. చూడండి, మా పాపని ఆడిస్తూ వెళ్తున్నారు. మా వారైతే ముందు వెళ్తున్నారు, చూస్తున్నారు కదా. ఇక్కడ చూడండి ఎంత చక్కగా డెకరేషన్ చేశారో. టైగర్స్ అవన్నీ మనకైతే కనిపిస్తున్నాయి ముందు చూస్తున్నట్టయితే. ఇంకా మనకైతే ముందు వెళ్తే చాలా కనిపిస్తాయి. సో ఫ్రెండ్స్, మనమైతే చూసేద్దాము. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. ఇక్కడైతే శివుడిని అయితే పెట్టారు, శివయ్యని. ఇక్కడ చూడండి, ఇక్కడ అడుగడుగున గుండ్లే ఉన్నాయి. చూడండి, నేను మా వారైతే చక్కగా వెళ్తున్నాము, చూస్తున్నారు కదా. సో ఫైనల్గా అయితే మేమైతే పైనకైతే వచ్చేసాము మొత్తము. చూడండి, మా వారైతే ముందు వెళ్తున్నారు, నేనైతే వెనకాల వస్తున్నాను. చూడండి, ఇక్కడ పికాక్ అయితే కూడా పెట్టారు. ఇక్కడ చూడండి, పెద్ద హనుమాన్ విగ్రహాన్ని కూడా పెట్టారు. చూడండి, ముందుకైతే వెళ్తున్నట్టయితే అక్కడైతే చూడండి కనిపిస్తున్నారు ఇంకా జనాలు అయితే. చూడండి, ఈ ఉత్తర ద్వారం నుంచి అక్కడైతే కొబ్బరికాయలు అయితే జనాలు ఇక్కడ కొట్టేస్తున్నారు. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఫైనల్గా ఎంట్రన్స్లో కూడా గాడ్ని అయితే పెట్టేసినారు. ఇది కూడా మా వారే డెకరేషన్ చేసారు. చూడండి, స్వామివారు ఎంత అందంగా అలంకరించారో స్వామివారిని. చూడండి, ఇక్కడైతే ఇదే టెంపుల్. చూడండి, ఇక్కడనే మా అత్తమ్మ మా మామయ్య కూడా ఇక్కడనే వర్క్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఏం చేస్తారు అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే మీకైతే కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చేస్తాను. ఇప్పుడు వచ్చినాం.
జాతర వరకు పెడతారా అన్న? జాతర వరకు ఇక్కడనే ఉంటారా? ఫుడ్ మరి ఇక్కడనే వండుకుంటారా? సో ఫ్రెండ్స్, మేమైతే ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ గుండు లోపల అయితే దేవుడు ఉంటాడు చూడండి. ఇక్కడైతే అందరూ ఎట్లా దూరుతున్నారో. సో ఫ్రెండ్స్, ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఎంత వెయిట్ ఉన్న వాళ్ళైనా సరే, ఎంత హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ గుండు లోపలికి అయితే ఈజీగా వెళ్ళిపోతారు. సో మళ్ళీ వాళ్ళకి గుండు అనేది తలకి మాత్రం తగలదు. సో ఫ్రెండ్స్, ఇక్కడ స్పెషాలిటీ అయితే అది చూడండి. అందరు ఎట్లా వెళ్తున్నారో దూరుకుంటూ, మేము కూడా అలానే వెళ్తున్నాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ అయితే నెక్స్ట్ మన సంక్రాంతి రోజు అయితే, సంక్రాంతి నెక్స్ట్ డే అంటే కనుమ రోజు అయితే పెద్ద జాతర జరుగుతుంది. ఇక్కడికైతే పెద్ద ఎత్తున అయితే జనాలు వస్తారు. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఇక్కడైతే జాతర వాతావరణం అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది కదా చూడండి. మీకైతే ఆ వీడియో కూడా మీకైతే షేర్, సో ఆ జాతర రోజు కూడా వీడియో ఎట్లుంటుంది అనేది కూడా మీతోనైతే షేర్ చేసుకుంటా. తప్పకుండా మీకోసం అయితే ఆ వీడియో అయితే తీయడానికి అయితే నేనైతే తప్పకుండా ట్రై చేస్తా. సో ఫ్రెండ్స్, మన వీడియో అయితే మీకైతే నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే మన వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మనమైతే ఇంకా జాతర రోజు అయితే కలుసుకుందాం. జాతర రోజు వీడియో కూడా అయితే మీకైతే కంపల్సరీ నేనైతే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ చేయండి.